స్వైన్ ఫ్లూపై ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రచారం నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎస్ ఎస్పీ సింగ్. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను అందించాలన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్. వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సెక్రటేరియట్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు. స్వైన్ ఫ్లూపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎస్ ఎస్పీ సింగ్. ఎక్కడా మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఐపీఎంతో పాటు ఫీవర్ ఆసుపత్రిలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలని చెప్పారు. గాంధీ ఆసుపత్రిని నోడల్ హాస్పిటల్ గా, నిమ్స్ సూపరింటెండెంట్ ను నోడల్ అధికారిగా నియమించి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూపై ప్రతిరోజు సమీక్షలు చేయాలని సూచించారు సీఎస్. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులు ఇవ్వాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫ్లూ లక్షణాలతో చేరిన వారికి టెస్టులు చేసి అవసరమైతే గాంధీకి తరలించాలన్నారు. హైదరాబాద్ లోని ప్రధాన హాస్పిటళ్లతో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో సరిపడినన్ని మందులు, కిట్లు అందుబాటులో ఉన్నాయని సీఎస్ కు వివరించారు అధికారులు. గాంధీ ఆసుపత్రిలో 60 బెడ్లతో ప్రత్యేకంగా ఓ వార్డును కేటాయించామని, 24 గంటలు పల్మనాలజిస్ట్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.